రాయ్ ఆ అరుపుకు అర్థం ఏంటి? ఆకలినే. అవును గురు. అవును గురు. మరైతే వెళ్ళి దాని ఫుడ్ సంగతి చూడు. దాని ఫుడ్కే కాదు మన ఫుడ్ కూడా చిల్లర లేదు. అంటే బ్యాంకులో తెచ్చిన డబ్బంతా అయిపోయిందా? ఆఖరి పైసాతో సహా అయిపోయింది. అమ్మా, అయితే మళ్ళీ ఆకలి సమస్య మొదలైందనమాట. అప్పుడంటే ఓ తిక్క బ్యాంక్ మేనేజర్ దొరికాడు, అప్పు తెచ్చాం. మరి ఇప్పుడు ఎవరింట్లో తలుపుతే? మీరా? ఏం బాబు, నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా? గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? అవునండి, ఎందుకు గుర్తుంటుంది? అప్పిచ్చిన వాడిని కదా. పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటానని డబ్బులు తీసుకొచ్చారు, అదైనా గుర్తుందా? ఉండదు. ఎందుకు గుర్తుంటుంది? ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టదు కదా. ఉండదు కాకుండదు. ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల కాదంటే అంత తేలిక వదిలేస్తాను బాబు. వదలను కాక వదలను. వదలకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు చేసుకోండి. ఏం చేస్తారో చేసుకుంటే. మిస్టర్, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేరు నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదువుకున్నవాడిని. ఏం చేస్తాను తెలుసా? ఏనుగుని జప్తు చేస్తా. ఏమిటి? గజేంద్రుని జప్తు చేస్తారా? చేసుకోండి. ఏంటిది? నన్ను ఉండ చుట్టినట్టు చుట్టి నోట్లో పెట్టుకుని కిళ్ళి నవ్వులంటే పరపరా నవ్వాలి కదా. గజేంద్ర, మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి, ఆయనతో వెళ్ళిపో. కమాన్ కమాన్, ఫాలో మీ. నాకేం భయలేదు, నాకేం భయలేదు. ఇట్లా హై బాబాయ్, ఇటో. తీసుకెళ్లిపోతున్నాడు, మన గజేంద్రుడిని తీసుకెళ్లిపోతున్నాడు. ఆపుగురు. ఇన్నాళ్ళు గజేంద్రుడి పేరు మీద అప్పు తెచ్చి మనం తిన్నాం. అన్నం పెట్టిన ఆ గజేంద్రుణ్ణి జప్తు చేస్తున్నానంటే ఆపాల్సింది పోయి నువ్వే తీసుకెళ్ళమని అంటావా? వెళ్ళు గురు, వెళ్ళి 4 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తానని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ని బతికినాడు. ఆపుగురు, ఆపుగురు. ఆపలేక కదరా, మనం ఎలాగూ తిండి పెట్టలేం. కనీసం అక్కడే నా గజేంద్రుడు కడుపు నిండా తిండి దొరుకుతుందని